దేవుని యొక్క మహాకృపను బట్టి మనము మరణాన్ని గురించిన సందేశాలు మనకి యూట్యూబ్‌లో 6 సందేశాలు నేను పెట్టడం జరిగింది. సుమారుగా 6 సందేశాలున్నాయి. ఇది మరణాన్ని గురించి ఏడో సందేశం. ఒకదానొకొకటి ఒకదానొకటి ప్రత్యేకంగా ఉంటాయి. అన్నీ కలిపి ఒకేలా కాకుండా కాబట్టి ఎవరైనా మనం చూడాలనుకున్నప్పుడు మరణానికి గురించిన వాస్తవాలన్నీ అక్కడ కనబడాలనే ఉద్దేశ్యంతో అవి చేయడం జరుగుతూ ఉంది. ఇది ఏడవ సందేశం. ఈ ఏడవ సందేశంలో ముందున్న వాటికి ప్రత్యేకంగా ఉండాలనే ఆలోచనతో ఈ ఈ యొక్క పాఠాన్ని సిద్ధపరచడం జరిగింది. ఈరోజు మరణాన్ని గురించిన వాస్తవాలు దేవుడు ఏం మాట్లాడబోతున్నాడు మనతో. సహోదరులు రాము గారి జీవితాన్ని ఇక్కడున్నటువంటి పెద్దవాళ్ళు చాలామంది చెప్పారు. చాలామంది దగ్గర నేను విన్నాను. ఆయన వ్యక్తిగత జీవితం నమ్మకంగా దేవునికి క్రీస్తునందు బ్రతికి ఈ లోకాన్ని విడిచిపెట్టారని. కాబట్టి ఆ కుటుంబం ఏర్పాటు చేసినందుకు మరొకసారి సంతోషిస్తూ ఈరోజు వారి ద్వారా ఏ మాటలైతే మనం మరణాన్ని గురించి వినడానికి సిద్ధపడుతున్నామో, ఎప్పుడు మరణాన్ని గురించి మాటలు విన్నప్పుడు కూడా మన మనసంతా ఎలా ఉంటుందంటే చాలా భారంగా ఉంటది. మీరు చాలా సందర్భాల్లో మనందరము కూడా ప్రతి కుటుంబంలో మరణం లేని ఇల్లు ఏది లేదు గనుక, ప్రతి ఒక్కరూ మరణించే సమయంలో ఆ సమాధి కార్యక్రమం దగ్గరికెళ్ళినప్పుడు గుండెంతా భారంతో ఇంటికొస్తాం. ఆ రోజు, తర్వాత రోజు నుంచి మరలా మర్చిపోయి మామూలుగా ఉంటాం. అయితే మరణం అనేది వ్యక్తి జీవితంలో ఖచ్చితంగా ఏదో ఒక రోజున పొందుకోవాల్సిందే. ఒకళ్ళు ముందు, ఒకళ్ళు వెనక. అయితే వెళ్ళడం అయితే గ్యారంటీ. అయితే మరణించినటువంటి వ్యక్తి తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ జీవితం దేవుడిచ్చినటువంటి ఈ జీవితం. అందుకే జననమునకు, మరణానికి మధ్య ఉండే దాన్ని ఏమంటాం మనం? అంతే. జననం, పుట్టడం, చావడం. ఈ పుట్టుక, చావు మధ్య ఉన్నటువంటి ఈ కాలాన్ని ఏమని పిలుస్తామంటే జీవితం. దేవుడిచ్చినటువంటి ఈ అందమైన జీవితం, ఈ అద్భుతమైన జీవితం ఈ లోకంలో విలాసవంతమైన జీవితానికి వాడుకునే వాళ్ళు లేకపోలేదు. చాలామంది అంటారు, బ్రతికున్నాం కదా! తిందాం, త్రాగుదాం, రేపు చచ్చిపోతాం కదా! అని మాట్లాడుతుంటారు కొంతమంది. మీరు విన్నారో లేదో? ఇలాంటి వాళ్ళు కూడా లేకపోలేదు. గ్రంథం కూడా ఆ మాట చెప్తుంది. అంటే ఉన్న జీవితం ఎంజాయ్ చేయాలి అన్నవాళ్ళు మీకు కనబడతారు. జీవితం అంటే ఐస్ క్రీమ్ లాంటిదట. అదేమవుతుంది అంటాడు ఒక ఆయన అంటున్నాడు. జీవితం అది ఐస్ క్రీమ్ లాంటిదట. అవునా? అది ఎంత బేగా కరిగిపోద్దో ఐస్ క్రీము, మన జీవితం కూడా ఆరిపోద్ది కాబట్టి బేగా ఎంజాయ్ చేసేయాలి అంటున్నాడు. యెషయా గ్రంథం 22వ అధ్యాయంలో ఇలాంటి జాబితా మనుషులు నేను చూస్తాను గ్రంథంలో. యెషయా గ్రంథం 22వ అధ్యాయం. యెషయా గ్రంథం 22వ అధ్యాయం 13వ వచనంలో ఇలాంటి జాబితా కలిగిన మనుషులు కనబడతారు మనకి. చూడండి, యెషయా 22:13. రేపు చచ్చిపోదుము గనుక, చూసారా ఇలా ఆలోచన సరళి ఎలా ఉందో చూడండి. రేపు ఎలాగా చచ్చిపోతాం అంటే, రేపంటే రేపు కాకపోతే ఎల్లుండు, లేదంటే ఒక 10 సంవత్సరాలు. రేపు చచ్చిపోదుము గనుక తిందము, త్రాగుదము అని చెప్పి ఎడ్లను వధించుచు, గొర్రెలను కోయిచు, మాంసము తినుచు, ద్రాక్షరసము త్రాగుచు మీరు సంతోషించి, అంటే భూమి మీద ఉన్నంత కాలం ఆనందించాలి, సుఖపడాలి, తినాలి, త్రాగాలి, తిరగాలి, గెంతాలి. ఇది మానవ జీవితం. అంటే ఎందుకు ఇలా ఇలా ఆలోచన ఎందుకు వచ్చిందంటే, రేపు ఏమవుతాం? రేపు చచ్చిపోతాం కాబట్టి. కానీ దేవుడు చెప్పినది, దేవుడు మనం సృష్టించింది అందుకోసం కాదు. మానవులకు కొంతమంది తెలియకపోవచ్చు, కానీ క్రైస్తవులుగా మనకు తెలియాలి. ఎందుకు అంటే, దేవుడిచ్చినటువంటి జీవితం, నరుని ఆత్మ యెహోవా పెట్టిన, ఎక్కడి నుంచి అయితే ఆత్మ వచ్చిందో మరలా ఆ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? అందుకే 90వ కీర్తనలో మోషే గారు ఏమంటారు? నరులారా తిరిగి రండి అని సెలవిస్తున్నాడు. ఎందుకంటే ఎందుకు తిరిగి రండి అంటున్నాడంటే, మీరు ఎక్కడి నుంచే వెళ్ళారు, మరలా ఎక్కడికి వెళ్ళిపోవాలి? నా దగ్గరికి రావాలి, దేవుని దగ్గరికే వెళ్ళాలి. ఎక్కడి నుంచి వెళ్ళారో అక్కడికే వెళ్ళాలి. నరులారా, మనుషులను మట్టికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండి అంటాడు. అయితే ఈరోజు ఆత్మలుగా ఉన్నటువంటి మనందరం, ఆత్మలుగా ఉన్న మనందరం కన్ను మూస్తే దేవుని దగ్గరికి వెళ్తావా లేదా అన్నది ఈరోజు అర్థమవుతుంది మనకి. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయంలో ఒక ప్రశ్న వేస్తాడు సొలొమోను గారు. ఆ ప్రశ్న ఏంటో చూడండి ఒకసారి. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 21. సమస్తము ఒక్క స్థలమునకే పోవును, సమస్తము మంటిలో నుండి పుట్టెను, సమస్తము మంటికే తిరిగిపోవును. 21. నరుల ఆత్మ పరమునకెక్కిపోవునో లేదో, మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో లేదో ఎవరికి తెలియను. చూసారా?
అంటే నరుని ఆత్మ పరమునకు ఎక్కిపోవును అంటే దేవుని దగ్గరికి వెళ్తాదో లేదా భూమిలోకి దిగిపోద్దో ఎవరికి తెలుసు? నరుని ఆత్మ ఎక్కడికి వెళ్తుందో ఎవరికి తెలుసు? అక్కడికి వెళ్తుందా? పరమునకు ఎక్కిపోద్దా మన ఆత్మ? వెళ్ళే స్థితిలో నా ఆత్మ ఉందా అన్న ఆలోచన అడుగుతున్నాడు. అసలు మనం చనిపోతే నీ ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళే స్థాయిలో నువ్వు బతుకుతున్నావా? లేదా అందరిలాగే ఈ లోకంలో క్రైస్తవుడు అయినప్పటికీ కూడా చెప్పారు కదా, రేపు చచ్చిపోదాం కనుక తిందము త్రాగుదము అన్న బ్యాచ్లో నువ్వు కూడా ఉన్నావా అన్న ఆలోచనలతో బ్రతికే జీవన విధానం కలిగిన వాళ్ళు కూడా లేకపోలేదు, క్రైస్తవులైనా కూడా కొంతమంది. అలాంటప్పుడు నీ ఆత్మ పరమునకు ఎందుకు వెళ్తుంది? పరమునకు ఎందుకు వెళ్తుంది? కాబట్టి ఈరోజు మానవ జీవితం ప్రసంగి ఏమన్నాడంటే, ఒకని జన్మదినము కంటే అమ్మ మరణదినం ఏమన్నాడు? మీరు ఏంటి అమ్మ జన్మదినము ఎంతో ఆనందం పడతాం మనం పుట్టాడంటే, కానీ జన్మదినము కంటే మరణదినం ఏమన్నాడు? మేలు అన్నాడు. ఫిలిప్పి పత్రికలో పౌలు గారు ఏమంటాడు? 1:21లో బ్రతుకుట క్రీస్తే, చావు అయితే చావు లాభంగా, అంటే చావుని లాభంగా చూశాడు పౌలు. జన్మదినము కంటే మరణదినము మేలు అన్నాడు జ్ఞాని అయిన సొలొమోను. ఎందుకు చెప్పండి? ఎందుకు మరణదినం మేలు, ఎందుకు చావు లాభం అన్నాడు పౌలు అంటే, ఇతను పాత నిబంధనలో చెప్పిన కొత్త నిబంధనలో పౌలు గారు చెప్పిన ఆయన లాభంగా చూశాడు, ఈయనేమో మేలు అంటున్నాడు. ఒకటే, పుట్టినోడు ఎవడండి హ్యాపీగా ఉన్నాడు? మీరు ఎవరైనా చూపించండి నన్ను. భూమి మీద పుట్టినవాడు ఎవడో హ్యాపీగా ఉండే పరిస్థితి లేదు. ఏదో ఒక రోగం గ్యారంటీ, ఏదో ఒక వ్యాధి గ్యారంటీ, ఏదో ఒక సమస్య, ఏదో ఒక బాధ, బలహీనతలు ఖచ్చితంగా ఉంటాయి. ఎవరైనా లేవని చెప్పగలరు ఎవరైనా? నాకు తెలిసి ఎవరు ఉండరు. నాకు తెలిసి ఏ బలహీనత లేదు, ఏ బాధ లేదు, ఏ చీకు లేదు, ఏ చింత లేదు అన్నవాడు ఎవడో ఉండడు. అలాంటప్పుడు జన్మదినం కంటే ఏది మేలు? ఎందుకు? చనిపోతే దేవుని దగ్గరికి వెళ్ళేవాడు. అందుకే అంటాడు మనకి ప్రకటన గ్రంథంలో, నీ కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణం ఇక ఉండదు, నీకు ఏడుపు ఉండదు, దుఃఖం ఉండదు. ఎందుకంటే ఈ భూమి మీద బ్రతికినంత కాలం ట్యాబ్లెట్లే కాదంటారా? ఒక రోజున కొంతమంది ట్యాబ్లెట్లతో బతికే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అదేం బతుకు చెప్పండి జనరల్గా? అంటే రాదు అని అంటలే, అంటే అలాంటి బ్రతుకు కన్నా దేవుని దగ్గరికి వెళ్ళిపోవడం మంచిది అంటున్నాడు. అంతే అన్నమాట లాభం. ఇక్కడ మూలుక్కొని బాధపడి ఇబ్బంది పడి నరుని ఆయుష్కాలం ఎంతట? మహా అయితే 70. అధిక బలం ఉంటే అయినను హ్యాపీ అన్నాడా? వాటి వైభవము ఆయాసము దుఃఖమే, దాని బదులు మరణమే మేలు కదా, దేవుని దగ్గరికి వెళ్ళిపోతాడు. అది జ్ఞాని అయిన సొలొమోను ఆలోచన అదే, పౌలు గారి ఆలోచన అదే. జన్మదినము కంటే మరణదినం మేలు. ఎందుకంటే నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతే హ్యాపీగా యుగయుగాలు దేవునితో ఉండొచ్చు. అది జ్ఞానులు లేదంటే పౌలు గారి యొక్క భావన, ఉద్దేశం. అంత ఆలోచన కలిగిన వాళ్ళు కాబట్టి. మనమేమో భూమి మీద అతుక్కుపోవాలి, ఈ భూమి మీద నువ్వు ఉండిపోవాలి కలకాలం అనుకునే ఆలోచన కలిగి ఉంటాం కనుక మన ఆలోచన వేరు, భక్తుల ఆలోచన వేరు. రైట్. ఈరోజు మరణము, పరదైసు, పాతాళము అని రాశాను. అంటే మరణించినటువంటి వ్యక్తి ఖచ్చితంగా 2 స్థలాలకైతే వెళ్ళాలి. మరణించిన వ్యక్తి ఖచ్చితంగా 2 స్థలాలకి వెళ్ళాలి. ఒకటి పరదైసు, 2 పాతాళము. అయితే ఈ పరదైసు పాతాళము కలిపి ఉన్న స్థలాన్ని ఏమంటాడంటే మృతుల లోకము అంటారు. మృతుల లోకము అంటారు. ఈ మృతుల లోకము అంటే ఇవి 2 భాగాలు. ఒకటేమో పరదైసు, 2 పాతాళము. ఈ పరదైసుకి పాతాళానికి మధ్య పెద్ద అగాధం ఉంటుంది. అగాధం. ఇక్కడ వాళ్ళు ఇక్కడికి రాలేరు, ఇక్కడ వాళ్ళు ఇక్కడికి వెళ్ళలేరు. అయితే ఈ 2 స్థలాలు ఉండేది, ఆ రెండింటిని కలిపి మృతుల లోకం అంటారు. పాత నిబంధన కాలంలో యాకోబు చివరిలో తన మరణావస్థలో ఇబ్బందిలో యోసేపు అనే కన్న కొడుకు, చిన్న కొడుకు యోసేపు చనిపోయాడన్న ఉద్దేశంతో తన బాధను వ్యక్తపరుస్తూ ఏమని మాట్లాడాడంటే ఈ మాట మాట్లాడతాడు. చూడండి, ఆదికాండం 37వ అధ్యాయం. ఆదికాండం 37వ అధ్యాయం. మీరు 35లో మృతుల లోకము అనే మాట మనకు కనబడుతుంది. ఆదికాండము 37, 35. అతని కుమార్తెలందరూ అతన్ని ఓదార్చుటకు యత్నము చేసిరి. ఎవరో కాదు, యాకోబునే. అయితే అతడు ఓదార్పు పొందనొల్లక, నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళేదనని చెప్పి అతని తండ్రి అతని కోసం ఏడ్చెను. యాకోబు భక్తుడా, భక్తిహీనుడా? తిరుగులేదు. ప్రార్థన చేసి దేవునితో, యాకోబు పేరేంటి? ఇశ్రాయేలు. అంటే ఇశ్రాయేలుని పేరుకి అర్థం ఏంటి? దేవునితో పోరాడి గెలిచినవాడు. దేవునితో పోరాడి గెలిచినవాడు పాతాళానికి ఎందుకు వెళ్తాడు? వెళ్ళడు. అంటే మృతుల లోకానికి వెళ్ళిపోతాను అంటున్నాడంటే మృతుల లోకం అనేది 2 భాగాలు. ఇది ఎలా చెప్పగలం? ఎలా కంక్లూజన్ చెప్పగలరు మీరు మృతుల లోకం 2 భాగాలని?
అని సందేహం రావచ్చు. లూకాసు వార్త 16వ అధ్యాయం దానికి కరెక్ట్ ఎవిడెన్స్ ఇస్తుంది మనకి. లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఇద్దరు చనిపోయారు. ఇద్దరు చనిపోయిన తర్వాత ఒకడు ఎక్కడికి వెళ్ళాడు? ఒకడు పాతాళానికి వెళ్ళి యాతన పడుతున్నాడు ధనవంతుడు. ఒక ఆయనేమో అబ్రహాం రొమ్మున పరదేశికులో ఆనుకోబడి పరదేశంలో నెమ్మది పొందుతున్నాడు. అంటే మృతుల లోకానికి యాకోబు వెళ్ళాడు అంటే యాకోబు వెళ్ళిన స్థలం 100కి 100 పాళ్ళు పరదేశ్. ఈ పరదేశు ఏమన్నాడు? నెమ్మది గల స్థలము. ఈ నెమ్మది గల స్థలానికి ఎవరు వెళ్తారు? మరణించిన తర్వాత 2 స్థలాలకు వెళ్ళడం గ్యారంటీ. అయితే పరదేశకు వెళ్ళేవాడు ఏం చేస్తాడంటే, ఎలా ఉంటాడంటే లేఖనానుసారంగా జీవించే విశ్వాస అయి ఉంటాడు, వాక్యానుసారంగా బ్రతికేవాడు అయి ఉంటాడు భూమి మీద. అలా దేవుని చెప్పిన వాక్య ప్రకారం బ్రతికి తన తన శరీరాన్ని విడిచిపెట్టిన వాడు పరదేశకు వెళ్తే తన ఇష్టానుసారంగా, అమ్మ ధనవంతుడు ఎలా బ్రతికాడు చెప్పండి మీరు? భూమి మీద బహుగా సుఖపడుచుండువాడు అన్నాడు. అబ్రహాం గారు అంటారు, కుమారుడా, నా కుమారుడా, నీవు నీ ఇష్టానుసారంగా భూమి మీద నీకు ఇష్టమైనట్టు బ్రతికావు. లాజరు అయితే భూమి మీద కష్టం అనుభవించాడని చెప్తాడు. నేనెందుకు ఇక్కడికి వచ్చానని ఆలోచిస్తుంటాడు. చనిపోయిన తర్వాత తారుమారైపోయే జీవితాలు. ధనవంతుడేమో భూమి మీద నా అంత డోడు లేడురా అని చెప్పి కాళ్ళు ఎగరేసుకుని తిరిగాడు. తిరుగు. ఈరోజు అలాగే ఉన్నారు మనుషులు. తిరగండి. నాకు లోటు లేదు, నాకు ఏ ఇబ్బంది లేదు, నాకు ఏ బాధ లేదు అనుకని తిరుగుతూ ఉంటే చచ్చిన తర్వాత నీ స్థితి నీకు అర్థమవుతుంది. ఇప్పుడు అర్థం కాదు. చచ్చిన తర్వాత కానీ ధనవంతుడికి అర్థం కాలే. నేనేదో యోగ్యుడు, నాకన్నా గొప్పోడు లేడు అనుకున్నాడు భూమి మీద. దరిద్రుడు లాజరు దరిద్రుడు అనుకున్నాడు. ఆ దరిద్రుడే ధనవంతుడైపోయాడు. ఈ ధనవంతుడే దరిద్రుడైపోయాడు. స్థితిగతులు మార్చగలిగే శక్తి కలిగిన వాడు దేవుడు. భూమి మీద చూసుకుని ఎగిరెగిరి పడడం కాదు. నీ మరణం నీకు మంచి జీవితం ఇవ్వాలి. నీ మరణం నువ్వెవరో చెప్తుంది అన్నారు ఒక ఆయన. నీ మరణం నువ్వు భాగ్యవంతుడివో కాదో చెప్తుంది. అమ్మ ఎవరు భాగ్యవంతుడు చెప్పండి? భూమి మీద భాగ్యవంతుడు కాదు. నీ మరణించిన నీ స్థితి నువ్వేం పొందుకుంటున్నావో దాన్ని బట్టి లాజరు భాగ్యవంతుడు, ధనవంతుడు దరిద్రుడు. కటిక దరిద్రుడు అనాలి ధనవంతుడు. ఇప్పుడు చూడండి, నీ ఇష్టానుసారంగా బ్రతికావు. ఇప్పుడు ఏమవుతున్నాడట? యాతన పడుతున్నావు, ఏడుస్తున్నావు. ఇందాక పాట పాడారు. యాతన వేదనకరమైన స్థలానికి వెళ్ళిపోయారు. చూసారా? ఒక్కసారి కనుక మనిషి పాతాళానికి వెళ్తే మరలా తిరిగి వచ్చే అవకాశము ఉందా? లేదు. యోబు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. యోబు గ్రంథం 7వ అధ్యాయం. ఒక్కసారి పాతాళానికి వెళ్తే మరలా బయటకు వచ్చే అవకాశమే లేదు. అందుకే భూమి మీద ఉన్నప్పుడే మనిషి జీవితం విలువైనది. చాలా జాగ్రత్తగా దేవుని కొరకు బ్రతకాలి. చూడండి 7:9 యోబు గ్రంథం. మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎప్పుడునూ రాడు, అతడు ఇక ఎన్నడను తన ఇంటికి రాడు. అంటే ఈ పాతాళానికి ఒక్కసారి నువ్వు వెళ్తే, అందుకే అన్నాడమ్మా, అడిగాడు అబ్రహాంకి, అయ్యా నాకు 5 సహోదరులు ఉన్నారు, ప్లీజ్ వెళ్ళి అర్జెంటుగా వెళ్ళి చెప్పేస్తాడట. ఏం చెప్తావయ్యా? అగో పాతాళం ఉంది, కాలుతున్నాను, ఈ బాధ మా వాళ్ళకి చెప్తాను, మా అన్నదమ్ములకి. అవకాశం లేదు. నువ్వు ఆల్రెడీ భూమి మీద, అంటే చూడండి, మనం భూమి మీద ఎంతకాలం బ్రతుకుతామో తెలియదు. ఇక్కడ ఉన్నటువంటి మీ అందరూ, మీరు నేను మనం ఎంతకాలం ఉంటామో తెలియదు. కానీ ఉన్నంత పీరియడ్ ఏదైతే ఉందో అది 50 తెలియదు, 60 తెలియదు, 70 తెలియదు, 40 తెలియదు, 30 తెలియదు. ఉన్నంతకాలం ఒకటి మాత్రం వాస్తవం, భూమి మీద చాలా జాగ్రత్తగా క్రైస్తవ జీవితం జీవించకపోతే ధనవంతుడిలాగా యాతన పడాలి. ఇప్పుడు ఏమనుకుంటాడు చూడండి, మా వాళ్ళకి వెళ్ళి చెప్తాను సువార్త అంటున్నాడు. నువ్వేం చెప్తావు సువార్త? వాళ్ళు పారిపోతారు, నిన్ను చూసి పారిపోతారు. దయ్యం వచ్చిందని కల్లోకి వస్తేనే మనం నచ్చం. మనకి ఒక ఆవిడ అంటుంది, అలా ఆయనే చనిపోయాడు, ఆ ఇంట్లో ఉండదంట. ఏమో మీ ఆయనే కదమ్మా, బతుకున్నప్పుడు మా ఆయనే, ఇప్పుడు దయ్యం కదా అంటుంది ఆవిడ. హాస్యాస్పదంగా అనిపించినా కట్టుకున్న భార్య ఉండలేకపోతే ఇంట్లో, ఎందుకంటే మా ఆయన ఎలా గాలి అంటుంది ఆవిడ. ఏం గాలి ధూళి ఏమి లేదమ్మా అంటే నమ్మదు. అమ్మ చచ్చిపోయినోడు మీరు ఎవరైనా వస్తారని నమ్ముతున్నారు? మీరు ఎవరైనా మీకుంటే ఆ నమ్మకాన్ని తీసేయండి దయచేసి. చచ్చిపోయినోడు గాలి లేదు ధూళి లేదు, ఒక వచనం చూపిస్తారు. ఇప్పుడు మరి మీరు ఎవరైనా గాలి ధూళి ఇక్కడెక్కడ తిరుగుతున్నాడు, నాకు ఎందుకు నిద్ర పట్టట్లేదు, ప్రసంగి గ్రంథం అని, అలాంటి వ్యక్తులకి ఈ వచనం. చచ్చినోడు చచ్చిన వ్యక్తులు ఎవ్వరు గాలి లేదు ధూళి లేదు, ఎవరు నేను భయపెట్టరు, అది నీ భయం అంతే. చూడండి ప్రసంగి గ్రంథం ఒక మాట 9వ అధ్యాయం. ఒక ఆవిడ అడిగింది, ఈ మాట కూడా ఎవరైనా వింటారనే ఉద్దేశంతో చెప్తున్నాను, ఎందుకంటే చనిపోయిన వాడు ఇంక ఏ మాత్రం ప్రయోజనం లేదమ్మా, ఎవరు భయపడక్కర్లే. 9వ అధ్యాయం 5వ వచనం, 5, 6. బ్రతికి ఉండువారు
తాము చత్తురని ఎరుగుదురు. బ్రతికి ఉండేవాడికి నేను చనిపోతానని తెలుసట. అయితే చచ్చిన వారు ఏమీయో ఎరుగరు, వారి పేరు మరుగుబడి ఉన్నది. అమ్మ, చనిపోయిన వారి పేరు మర్చిపోతామా కొన్ని రోజులకి? జనరల్గా వారి పేరు మరుగుబడి ఉన్నది, వారికి ఇక ఏ లాభమును కలగదు. 6, వారిక ప్రేమింపరు, పగ పెట్టుకొనరు, అసూయ పడరు, సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని ఎందును వారికి ఇక ఎప్పటికీ వంతు లేదు. నువ్వు భయపడక్కర్లేదు, ఎందుకంటే అమ్మ నువ్వు పగ పెట్టుకోకు. చిన్న అప్పుడు వండినప్పుడు సరిగ్గా వండలేదట వాళ్ళ ఆలోచనలు. మా ఆయన బతికున్నప్పుడు సరిగ్గా నేను చూడలేదు, ఇప్పుడు ఏం చేస్తాడో, నన్ను ఏక పట్టుకుంటాడేమో, నిన్ను. తన బాధ, భయం. వాళ్ళు ప్రేమించలేరు, పగ పెట్టుకోలేరు, అసూయ పెట్టుకోరు, అసలు వాళ్ళు ఏమీ చేయలేరు. కాబట్టి ఇంట్లో నువ్వు ధైర్యంగా ఉండొచ్చు అమ్మా అన్నాను. ధైర్యంగా ఉండొచ్చు. అయితే ఒకటే బాధ, చనిపోయిన వాడు ఎక్కడికి వెళ్తున్నాడు? ఇప్పుడు చనిపోయిన వాడి పరిస్థితి 2 చెప్పుకున్నాం కదా. మృతుల లోకము అంటే పరదైసు, అలాగే పాతాళం. లేఖనానుసారంగా జీవించేవాడు పరదైసు అయితే, నీ ఇష్టానుసారంగా భూమి మీద బ్రతికేవాడు వెళ్ళేది పాతాళం అనుకున్నాం. ఇక్కడ పాతాళానికి వెళ్ళడానికి దయ్యములకు కూడా భయం అని చెప్పాడు మా గ్రంథంలో. అంటే పాతాళం ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించండి ఒకసారి. మనకి బాధ తెలిస్తేనే భయం కలుగుతుంది, అవునా? మనం కాలితే కదా తెలుస్తుంది. తెలియట్లేదు కనుక ఇప్పుడు మనుషులందరూ ఏముందలే పాతాలని ఎవడు చూసొచ్చాడు అనుకుంటున్నావు. కానీ వాక్యం వింటున్నప్పుడు ఆ భయం మనకు కలగాలి. దయ్యాలు సైతం, దయ్యాలు యేసుప్రభుని వేడుకుంటాయట, అయ్యా దయచేసి దయ్యాలు మమ్మల్ని పాతాళ లోకానికి పంపించద్దు అని దయ్యాలు వేడుకుంటున్నాడు యేసుప్రభుని. లూకాసు వార్త 8వ అధ్యాయం. లూకాసు వార్త 8వ అధ్యాయం. దయ్యాలు వేడుకుంటున్నాయంటే మనం ఎంత భయపడాలి? లూకాసు వార్త 8వ అధ్యాయం చూడండి ఆ మాట. యేసుప్రభుని వేడుకుంటున్న సేన అనే దయ్యాల గుంపు ఉంటుంది అక్కడ. 8, 30, 31 కలిపి ఉన్నాయి. యేసు నీ పేరేమని వాడిని అడుగగా, చాలా దయ్యములు వానిలో చొచ్చి ఉండిన గనుక వాడు తన పేరు సేన. ఏం పేరమ్మా అంటే చాలా దయ్యాలు కలిపి సేన అని చెప్పి పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపింపవద్దని ఆయనను వేడుకునెను. యేసుప్రభుని వేడుకుంటున్నాయి. అంటే పాతాళం యొక్క భయంకరమైన స్థితి దయ్యాలకు అర్థమైంది, మనిషికి అర్థం కాలేదు. భూమి మీద పుట్టిన మనిషికి అర్థం కాలేదు. ఈ వచనం చదువుతున్నప్పుడు దయ్యాలు ఎందుకు వేడుకున్న యేసుప్రభుని? మనిషే ఆయన కాళ్ళ దగ్గరికి రావట్లేదు ఈ రోజున. మనిషే భయపడి బ్రతకట్లేదు ఈ రోజున. వాస్తవానికి దయ్యాల గురించి యాకోబు 2:19 ఏమంటాడంటే, ఆ మాట కూడా చదివేద్దాం. యాకోబు రాసిన పత్రిక 2:19 కూడా చూడండి ఒకసారి. యాకోబు 2:19. దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి వణుకుచున్నవి. ఎవరికి? దయ్యాలు కూడా నమ్మి వణుకుతున్నాయట. దయ్యాలకి ఏముంది? వణుకుంది. దయ్యాలకి ఏముంది? భయం ఉంది. మనిషికి ఏం లేదు, భయం లేదు. మనిషికి ఏమి లేదు, వణుకు లేదు. అందుకే మీ సొంత రక్షణను ఎలా కొనసాగించుకోవాలని చెప్తాడు మనకి ఫిలిప్పీ 2:12లో. మీ సొంత రక్షణను భయముతోనూ వణుకుతోనూ అన్నాడు. ఏ భయము వణుకు ఎవరికి ఉన్నాయి? దయ్యాలకు ఉన్నాయి, మానవులకు లేదు. ఎక్కువ మందికి, ఎక్కువ శాతం. ఆలోచించండి ఒకసారి. భయము వణుకు దయ్యాలకు ఉన్నాయి. దయ్యాలు ఏమి నేర్పిస్తున్నాయి? ఈరోజు ఒక పాఠం, మాకు దేవుడంటే వణుకు, మాకు దేవుడంటే భయం, దయచేసి పాతాళానికి మమ్మల్ని పంపించుకుని యేసుప్రభుని వేడుకుంటున్నాయి. మానవుడిగా మన జీవితంలో ఒకసారి ఆలోచించుద్దాం. అంటే పాతాళం ఎంత నరకయాతనో, ఎంత వేదనో నీకు అర్థం అవ్వాలి. యాక్సిడెంట్ అయిన వ్యక్తి చాలా బాధాకరం మాటలు విన్నాను నేను చాలాసార్లు, చాలామంది దగ్గర. ఈ పరిస్థితి ఎవరికి రాకూడదని అంటున్నారు. యాక్సిడెంట్ అయిన వ్యక్తి మాటలు విన్నాను. అంటే ఒకలే కాదు, చాలామంది దగ్గర విన్నాను వెళ్ళిన తర్వాత. అవును నిజమే, నీకే అర్థమవుతుంది. నేను బాగానే ఉన్నాను కాబట్టి నాకు తెలియదు. అది ఇరిగిపోతే, ఆ చెయ్యి అయినా కాలు అయినా లేదా ఎక్కడైనా భాగం ఇరిగిపోతే ఆ పడిన పెయిన్ ఉన్న వ్యక్తి చెప్పాలి. అందుకదమ్మా నాకు అర్థమవుతుంది. మనం వెళ్తాం, ప్రార్థన చేస్తాం, పరామర్శిస్తాం, బాధపడతాం, దుఃఖపడతాం. కానీ పెయిన్ పడుతున్న వ్యక్తి ఏమంటాడంటే, ఇలాంటి నరకం ఎవ్వరికీ రాకూడదు అంటారు. ఎందుకు? ఆ బాధ నీకు తెలిసింది కనుక, ఆ బాధ తను అనుభవిస్తుంది కనుక. ఈరోజు పాతాళము యొక్క పెయిన్, పాతాళం యొక్క ఎలాంటి భయంకర పరిస్థితితో మనం అర్థం చేసుకోవాలి. మరలా నేను భూమి మీద హ్యాపీగా జీవిస్తాను, నా ఇష్టానుసారంగా బ్రతుకుతాను మనం అనకూడదు. ఒక పాఠాన్ని దేవుడు నేర్పిస్తున్నప్పుడు మనం కూడా మనకిచ్చినటువంటి రక్షణ భయముతోనూ వణుకు. ఆఫ్టర్ ఆల్ దయ్యాలకే భయం ఉన్నప్పుడు, ఆఫ్టర్ ఆల్ దయ్యాలకే వణుకున్నప్పుడు మనం దయ్యాలం ఏంటి? దేవుడు తన పోలికలో పుట్టించుకున్న నాకు ఆయనంటే భయం ఉండాలి, ఆయనంటే వణుకు ఉండాలి. అప్పుడే ఆయనున్న స్థలానికి నేను వెళ్ళగలను. ఆయనున్న స్థలానికి నేను తీసుకెళ్ళడానికి ఆయన ఇష్టపడతాడు. దేవుడు ఈ మాటలు ఎందుకు రాయించాడు చెప్పమంటారా?
మీరు దయ్యాల గురించి వెళ్ళండి, దయ్యాల గురించి చదివారా, లేఖనాల్లో రాయించాను, దయ్యాలు కూడా నన్ను చూసి వణుకుతున్నాయి, దయ్యాలు నన్ను వేడుకున్నాయి అని తెలుసుకొని మీరు వాటికంటే శ్రేష్ఠులు గనుక మీరు మరింత జాగ్రత్తగా బ్రతకాలనే ఉద్దేశంతో దేవుడి మాటలు రాయించారు. కాబట్టి మరణం తర్వాత అసలు జీవితాన్ని యోబు ఒక మంచి మాట మాట్లాడతాడు. అసలు మరణం తర్వాత జీవితం ఉందా? మరణించిన వ్యక్తి మరలా దేవుడి దగ్గరికి వెళ్ళే అవకాశం ఉందా అంటే యోబు గ్రంథం 19వ అధ్యాయంలో యోబు దేవుని చూసినట్టుగా ఒక దృశ్య రూపంలో లేదంటే ఒక దర్శనాన్ని బట్టి మాట్లాడుతూ ఆయన మాటలు ఒకసారి చదువుకుందాం. చూడండి, యోబు గ్రంథం 19వ అధ్యాయం. యోబు గ్రంథం 19వ అధ్యాయం 25, 26, 27 చూద్దాం. యోబు 19వ అధ్యాయం. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. 26 ఇలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుణ్ణి చూచెదను. అమ్మ, శరీరంతో అన్నాడు కానీ ఫుట్ నోట్లో చూడండి ఒకసారి. శరీరంతో అన్నాడు కానీ శరీరము లేనివాడనై దేవుణ్ణి చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు, నేనే కన్నులారా ఆయనను చూచెదను. అంటే మరణం తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళేది శరీరమా, ఆత్మ? అంటే మరణం తర్వాత నేను చూస్తాను, మరణం తర్వాత జీవితం ఉందని యోబు భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు. ఒక ధైర్యం, ఒక నిరీక్షణ, ఒక నమ్మకం క్రైస్తవులకు కలిగిస్తున్నాడు యోబు గారు. యోబు యథార్థవంతుడేనా, న్యాయవంతుడేనా? దేవుడంటే భయభక్తులు కలిగి చెడుతను విసర్జించినటువంటి యోబు మాటలు ఖచ్చితంగా మనం నమ్మాలి. దేవుడు రాయించిన గొప్ప మాటలు. నేను చూశాను, మీరు కూడా చూస్తారు, మీరు కూడా చూడాలి. ఇది నిజం, మరణం తర్వాత జీవితం ఉంది అని యోబు గారు ప్రత్యక్షపరుస్తున్నాడు. అయితే మనందరం ఏం చేయాలి? సామెతల గ్రంథం 15:24లో సామెతలు 15:24లో ఏం చేయాలి అంటే పాతాళాన్ని తప్పించుకోవాలి. పాతాళం ఎవరు వెళ్ళకూడదు, పాతాళం వశం ఎవరు వెళ్ళకూడదు. 15:24 క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. అమ్మ, ఎవరు కిందనున్నది ఏంటి అన్నాడు? కిందనున్న పాతాళాన్ని తప్పించుకోవడానికి మనం ట్రై చేయాలి, మనం ప్రయత్నం చేయాలి. ఆ పాతాళం వశం కాకుండా నువ్వు తప్పించుకోవాలి. అలా తప్పించుకున్నాడు ఎవడో తెలుసా? బుద్ధిమంతుడు అన్నాడు. నిజంగా బుద్ధిమంతుడు కిందనున్న పాతాళాన్ని తప్పించుకోవడానికి దేవుని కోసం బ్రతుకుతాడు, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి బ్రతుకుతాడు. అంతేగాని ఏదో ఉన్నాను, దేవుణ్ణి నమ్ముకున్నాం, సంఘానికి వచ్చాను, పాటలు పాడాను, అన్నీ జరిగిపోయాయి, వెళ్ళిపోయాను, ఆమెన్ కాదు. బుద్ధిమంతుడిగా నేను పాతాలని తప్పించుకోవాలి అని ఒక దృఢ సంకల్పంతో మన సంఘానికి రావాలి. నేను చనిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఆ పరదేశంలోకి వెళ్ళాలి అన్న ఆలోచన జ్ఞానంతోనే సంఘానికి రావాలి తప్ప ఏదో ఆదివారం తప్పదు కదా, నేను క్రైస్తవుడిని, ఎవరైనా ఏమనుకుంటారేమో, సేవకుడు ఏమని అనుకుంటారేమో, మందిరానికి వెళ్ళకపోతే అనుకునే ఆలోచన జీవితంలో ఎప్పుడూ రాకూడదు. నువ్వు ఎవరి కోసం భయపడకూడదు, నువ్వు దేవునికి భయపడు. సేవకుడు ఏమనుకుంటాడు, ఆదివారం రాకపోతే లెక్కేసేస్తాడేమో నన్ను రాలేదని. సేవకుడు భయపడ్డుకు. నీ జీవితం విలువైనది. ఈ విలువైన జీవితాన్ని ఈ లోకంలో మనం పాడు చేసుకుని పాతాళానికి వెళ్లకుండా ఆయన దగ్గరికి వెళ్ళాలని, పరదేశికి వెళ్ళాలని దేవుడి చిత్తం, దేవుని ఉద్దేశం. కాబట్టి కిందనున్న పాతాలను ఏం చేయాలి? మనం తప్పించుకోవాలి. అది ఎలా తప్పించుకోవాలో 4వ భాగంలో చెప్తాను. 2 ఇద్దరు మనుషులు ఉన్నారట భూమి మీద. ఇద్దరు మనుషులు. మొదటి మనుషుడు, రెండవ మనుషుడు అని ఒక అపోస్తలుడైన పౌలు మృతుల పునరుత్థానం గురించి ఒక అద్భుతమైన అధ్యాయం రాశాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం మీరు చూసారనుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం మొత్తం అంతా కూడా దేని గురించి రాయబడిన అధ్యాయం? అది మృతుల పునరుత్థానము. అంటే చనిపోయిన వ్యక్తి మరలా తిరిగి లేస్తాడు అని ప్రూవ్ చేశాడు అపోస్తలుడైన పౌలు. ఒక మంచి కొరింథీ పత్రికలోనే ఒక గొప్ప అధ్యాయం అది. అంటే మృతులు మరలా తిరిగి లేస్తారా? మృతులు మరలా పునరుత్థానం చెందుతారా అంటే 100కి 100 చనిపోయిన వ్యక్తి ఆత్మ బ్రతుకుతుంది అని తెలియజేశాడు పౌలు గారు. ఆ అధ్యాయమే 15వ అధ్యాయం. ఆ 15వ అధ్యాయంలో ఒక 3 వచనాలు చదువుదాం. చూడండి, 1 కొరింథీ 15వ అధ్యాయం. 1 కొరింథీ 15వ అధ్యాయం 47, 48, 49 రాసుకుందాం. 1 కొరింథీ 15వ అధ్యాయం 47, 48, 49. మొదట మనుష్యుడు భూ సంబంధి అయి మంటి నుండి పుట్టినవాడు. రెండవ మనుషుడు పరలోకము నుండి వచ్చినవాడు. మంటి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మంటి నుండి పుట్టినవారును అట్టివారే.
పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. 49. మరియు మనము మంటి నుండి పుట్టిన వారి పోలికను ధరించిన ప్రకారము, అండర్లైన్ చేసుకుందాం 49, మంటి నుండి పుట్టిన వారి పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. ఈ 3 వచనాల్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి వివరణ ఏంటంటే, మొదటి మనుషుడు ఎవరో కాదు ఆదాము, రెండో మనుషుడు ఎవరో కాదు క్రీస్తు ప్రభు. ఈ మొదటి మనుషుడు ఎక్కడి నుంచి పుట్టాడు? ఆదికాండం 2:7, నేల మట్టితో నరుడు నిర్మించి వారి నాసిక రంధ్రంలో జీవవాయువుగా నరుడు. అంటే మొదటి మనుషుడు మట్టిలోంచి పుట్టాడు, ఆ మట్టిలోంచి పుట్టిన వాడు భూ సంబంధి. కరెక్ట్. రెండో మనుషుడు పరలోకం నుండి వచ్చినవాడు, ఆయన ఏ సంబంధి? పరలోక సంబంధి. ఈ పరలోక సంబంధి పోలిక ధరించుకోవాలంటున్నాడు. అంటే అందరూ జాగ్రత్తగా విందాం. ఆదాము సంబంధులమే మనందరమా? అమ్మ, ఆదాము సంబంధులమేనా? అవును, అందులో డౌట్ లేదు. మట్టి నుంచి నేను పుట్టాను కాబట్టి ఈ మట్టిలో పుట్టినవాడిగా, మట్టి నుంచి పుట్టినవాడిగా ఆదాముకు పోలికలు నాలో ఉన్నాయి. ఆదాము సంబంధమైన జీవితం నాలో ఉంది. అయితే ఏ ఆదాము నుంచి నువ్వు పుట్టావో, రెండు క్రీస్తు ప్రభు పరలోక సంబంధి గనుక ఆ పరలోక సంబంధ పోలిక కూడా మనం ఏం చేయాలి? ధరించుకుంటేనే పరదేశికి వెళ్తాడు. ఆదాములాగా ఉంటే సరిపోదు. ఆదాములాగే నువ్వు పుట్టావు, నేను పుట్టాను, అందులో సందేహమే లేదు. కానీ రెండవ మనుషుడు పరలోక సంబంధి. ఈ ఆదాము నుంచి ఏ లక్షణాలు అయితే నువ్వు కలిగి ఉన్నావో, రెండవ మనుషుడు పరలోక సంబంధం నుంచి వచ్చినటువంటి యేసు ప్రభు పోలిక కూడా నువ్వేం చేయాలి? ధరించుకోవాలి. యేసు ప్రభు ఏ పోలికలో ధరించుకోవాలి అంటే ఏంటి? అసలు ధరించుకోవడం అంటే ఏంటి? బట్టలు వేసుకున్నామంటే మంచి వస్త్రాలు వేసుకున్నారండి, మంచి చీర, మంచి బట్టలు, ఈ దుస్తులు కనబడతాయి మనుషులకి. కానీ ఇక్కడ రాయబడినటువంటి కొన్ని క్వాలిటీస్, కొన్ని లక్షణాలు దేవుడికి కనబడతాయి. మనుషులు పై రూపాన్ని చూస్తారు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. ఇప్పుడు మనుషులందరూ చూసేది పై రూపాన్నే. నీకున్న స్టేటస్, నీకున్న స్థితిగతులు, నీకున్న అధికారం, నీకున్న పేరు ప్రఖ్యాతులు, నీకున్న ధనం, నీకున్న ఆస్తిపాస్తులు, ఇవి మనుషులు కనబడుతుంటాయి, పైన ఉంటాయి. కాబట్టి ఈ పైనుండేవన్నీ కూడా ఏ సంబంధం అంటే, ఇగో ఆదాము నుండి వచ్చిన వాళ్ళందరూ గమనించేది ఇదే. ఆదాము జాతి అంతా మనమే కనుక నేను కూడా పైన చూస్తాను. కానీ దేవుడు మరణం తర్వాత పరదేశికి వెళ్ళాలంటే ఏ పోలిక ధరించుకోవాలో తెలుసా? ఆ వ్యక్తి పరలోక సంబంధిగా వచ్చినటువంటి యేసు ప్రభు ఏ పోలికనైతే కలిగి ఉన్నారో ఆ పోలిక నేను ధరించుకోవాలి. కాబట్టి ఇక్కడ పరలోక సంబంధి క్రీస్తు ప్రభు అయితే ఆయన ఏం ధరించుకున్నాడు? ఆయన ఏ పోలికలు ధరించుకున్నాడు అంటే, యోబు గ్రంథంలో యోబు గారు ఏమని మాట్లాడుతున్నారో చూడండి. ఆయన ఏ వస్త్రాలు ధరించుకున్నాడో ఆయన వ్యక్తిగతంగా చెప్తున్నాడు. ఏం ధరించుకున్నాడు? యోబు గ్రంథం 29వ అధ్యాయం. యోబు గ్రంథం 29వ అధ్యాయం 14 చదువుతాను. 14, నేను నీతిని వస్త్రముగా ధరించుకుని ఉంటిని గనుక అది నన్ను ధరించెను, నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రమును పాగాయు ఆయను. యోబు ఏమంటానంటే నీతి, రెండోది ఏంటమ్మా? న్యాయం. నీతి వస్త్రంగా మాట్లాడాడు, ఇంకోటి ఏంటి? న్యాయం. ఇప్పుడు పరలోక సంబంధి యేసుప్రభు ఎలాంటి వాడు అంటే నీతి న్యాయములు కలిగిన వాడు. దేవుడు నీతి న్యాయములు కలిగిన వాడు. సామెతలు 21:3 తర్వాత మీరు చూడండి. సామెతలు 21:3లో నీతి న్యాయములు దేవునికి ఇష్టమని రాస్తాడు. అక్కడ దేవునికి ఇష్టమైనవి నీతి, న్యాయం. ఇప్పుడు యోబు గారు తన వస్త్రాల గురించి మాట్లాడుతూ, యోబు ఏ వస్త్రాలు ధరించుకున్నాడటమ్మా? నీతి వస్త్రం, న్యాయ వస్త్రం. ఈ 2 వస్త్రాలు ఎవరి పోలిక అంటే పరలోక సంబంధి యొక్క పోలిక. ఈరోజు నీతి న్యాయం నీలో ఉన్నాయా? దేవుడు అడుగుతున్నాడు. నీతి కలిగిన బ్రతుకు నీలో ఉందా? న్యాయంగా నువ్వు జీవితం జీవిస్తున్నావా? ఒక్కసారి మన జీవితంలో నీతి వస్త్రము, న్యాయ వస్త్రం ధరించుకోవాలి. ఈ వస్త్రాలు పరలోక సంబంధి పోలిక, యేసుప్రభు యొక్క పోలిక. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. కొలస్సీ 3:12, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సు, దయాలుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ఏం చేయాలి? ధరించుకొనుడి. ఈ లక్షణాలు ఎవరివి? పరలోక సంబంధి లక్షణాలు. నెంబర్ 1 జాలిగల మనస్సు, దయ, వినయము, సాత్వికము, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. 14 అక్కడే. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను
ధరించుకోండి. చూసారా? నీతి, న్యాయము, జాలిగల మనస్సు, వినయము, దయాళత్వము, సాత్వికము, దీర్ఘశాంతము, ప్రేమ. అమ్మ, ఇవన్నీ ఏ లక్షణాలు? ఏ సంబంధి? ఖచ్చితంగా ఇవి పరసంబంధమైనవి. ఈ పరలోక సంబంధి. ఈ గుణాలు, ఈ లక్షణాలు నేను ధరించుకోవాలి. లేదు అంటే పరదైసుకు కనీసం మెట్టు కూడా ఎక్కలేరు. ఆలోచించక్కర్లేదు మనం. క్రీస్తు పోలికలో ఏ రెండవ మనుషుడైతే యేసుప్రభు ఈ లోకానికి వచ్చారో, ఏ పరలోక సంబంధి వచ్చాడో దేవుడు అంటున్నాడు పౌలు గారి ద్వారా. ఆదాము పోలికలో మీరు ఎలాగైతే ధరించుకున్నారో, యేసు ప్రభు పరలోక సంబంధి యొక్క పోలిక కూడా మీరు ధరించుకోవాలి. ఆ పోలిక ధరించుకోకపోతే మృతులు తిరిగి పునరుత్థానం చెందే అవకాశము లేదు. అందుకే ఆ అధ్యాయం పేరే పెట్టాడు, మృతుల పునరుత్థానం. ఎవరు మృతుల పునరుత్థానం చెందుతారు అంటే, ఎవరు లేస్తారు తిరిగి? ఎవరైతే ఆ పరలోక సంబంధి పోలిక ధరించుకుంటారో ఆ వ్యక్తులు లేస్తారు. ఈరోజు మనుషుల్లో ప్రేమ లేదు. ఉందంటారా? ప్రేమించే మనస్తత్వం, ఎదుటివాడిని ఎప్పుడు ద్వేషించే ఆలోచనతోనే మనం బ్రతుకుతున్నాం. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరగడు అన్నాడు. దేవుణ్ణి ఎరగడట అసలు. 1 పేతురు 5వ అధ్యాయం 5వ వచనంలో మీరు తర్వాత చూడండి. 1 పేతురు 5:5లో, చిన్నపిల్లలారా మీరందరూ దీన మనస్సు అన్న వస్త్రాన్ని ధరించుకోండి. అదొక వస్త్రం. దీన మనస్సు. దీన మనస్సు అంటే అర్థం ఏంటి? తగ్గించుకునే మనస్సు. యేసుప్రభు ఈ లోకానికి వచ్చి మత్తయి సువార్త 11:29లో నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడును అంటాడు. అంటే ఆయన పోలికేది? నాలో దీనత్వమే లేదు, నాలో తగ్గింపే లేదు, నాకు లోబడే తత్వమే లేదు. ఎప్పుడు చూసినా ఎదురు సమాధానాలు, ఎప్పుడు చూసినా సేవకుల మీద సెటైర్లు కొంతమంది. ఇంకేం దీన మనసు ఉంటుంది మనకి? ఇంకేం తగ్గించుకునే మనస్తత్వం ఉంటుంది చెప్పండి? ఇప్పుడు ఇక్కడ చూసారా? ఇవే కాదు, చాలా లక్షణాలు ఉన్నాయి. యేసుప్రభులో ఉన్న గొప్ప లక్షణాల్లో ప్రాముఖ్యమైనది క్షమాపణ. అమ్మా, ఆయన క్షమించాడా లేదమ్మా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరిని క్షమించుడి. క్షమాపణ దైవ లక్షణం. ఈరోజు కొంతమంది పిల్లలు, సహోదరులు ఏమంటారంటే, నేను నా జీవితంలో నిన్ను క్షమించనురా, అయితే నువ్వు పరలోకం వెళ్ళవరా అనాలి. నువ్వు వెళ్ళవు. నా జీవితంలో నేను నా భార్యని క్షమించను అంటాడు. నా జీవితంలో నా భర్తను క్షమించను అంటారు. నా జీవితంలో సంఘానికి వచ్చిన సహోదరులు ఎవరిని క్షమించను. ఆహా, అయితే నువ్వు ఆలోచించక్కర్లేదు బాబు. నువ్వు వెళ్ళే స్థలం అర్థమైపోయింది మాకు. అంటే ఇలా ఇలా ఎవరైనా మాట్లాడితే ఇలా చెప్పండి, పర్వాలేదు, తప్పేమీ లేదు. నా జీవితంలో క్షమాపణ అనడానికి నా జీవితంలో లేదంటే నువ్వు పరదేశం కోసం నువ్వు ఆలోచించక్కర్లేదని చెప్పడమే ధైర్యంగా. ఎందుకంటే ఆ పరలోక సంబంధి ఏం చూపించాడో భూమి మీదకి వచ్చి అది నీకు అర్థం కాలేదు. గలతీలకు రాసిన పత్రిక 4:19. గలతీ 4:19. గలతీ 4:19. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడి వరకు మీ విషయమే మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. ఇది గొప్ప మాట అండి. ఈరోజు స్థానిక సంఘములో ఏ సేవకుడైనా చూడండి, అందరూ నా వైపు, ఏ సేవకుడికైనా నిజంగా మనస్ఫూర్తిగా సంఘాన్ని బాగా నడిపించేవాడు వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. ఏదో డబ్బుల కోసం, డబ్బులు దండుకోవడానికి వచ్చే సేవకుల కోసం అయితే కాదు. అలాంటి ఆలోచన కలిగిన వాళ్ళ గురించి కాదు ఈ మాట. ప్రసవ వేదన అంటే ఒక తల్లి, చెల్లి, అక్కకు తెలుస్తుంది ప్రసవ వేదన. ఎంత ప్రసవ వేదన పడుతుందో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు పౌలు గారికి ప్రసవ వేదన వచ్చిందట. ఏంటి సేవకుడికి వచ్చిన ప్రసవ వేదన? ఏమీ లేదు. ప్రకటిస్తున్నాడు కానీ మనుషులు మారటం లేదు. అందుకే పౌలు గారికి ప్రసవ వేదన వచ్చేసిందట. ఒక తల్లి ప్రసవ వేదనతో ఎంత నొప్పులు పడుతుందో, ఆ నొప్పులు, అంత బాధ, అంత వేదన పౌలు గారు పడుతున్నట్టుగా రాశారు. ఎందుకోసం చూడండి. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు, అంటే ఏ స్వరూపం మనలో ఏర్పడాలి? ఆ స్వరూపం ఏర్పడితే, ఆ పోలిక నువ్వు ధరించుకుంటే ఖచ్చితంగా నువ్వు దేవుని దగ్గరికి వెళ్తావు ఉద్దేశంతో పౌలు ప్రకటిస్తున్న ప్రతి సంఘంలో కూడా మారాలి, బ్రతుకులు మార్చుకోవాలి, బ్రతుకులు దిద్దుకోవాలి, మారు మనసు పొందాలి. మీరందరూ కూడా పరలోక సంబంధమైన ఆయన పోలిక ధరించుకోవాలి. అందుకోసం మీకోసం నాకు ప్రసవ వేదన, నాకు నొప్పులు కలుగుతున్నాయి, నాకు బాధ. నిజంగా మనస్ఫూర్తిగా నడిపించే ఏ సేవకుడైనా వ్యక్తులు మారకపోతే ప్రసవ వేదనగా ఉంటుంది, నొప్పి ఉంటుంది, బాధ. అరే, ఇంత ప్రకటిస్తున్నా ఇంకా మారకపోతే, ఇంత చెప్తున్నా ఇంకా మారకపోతే బాధ కలుగుతూ ఉంటుంది. ఆ నొప్పి, వేదన ఆ సేవకుడికి అర్థమవుతుంది. కాబట్టి మనందరి జీవితంలో కూడా రెండవ మనుషుడు పరలోకం నుంచి వచ్చిన వాడు ఆ పరలోక సంబంధి యొక్క పోలిక ఖచ్చితంగా ధరించుకోవాలి. ఫిలిప్పి 2:5 ఏముంటుంది?
ఫిలిప్పి 2:5లో క్రీస్తు యేసుకు కలిగిన మనసు మీరును అన్నారా? క్రీస్తు యేసును కలిగిన మనసు మీరును కలిగి ఉండుడి అన్నాడు. ఇవన్నీ వచనాలు ఎన్నో ఎన్నో సాదృశ్యాలు, ఎన్నో గుర్తులు రాశారు. క్రీస్తు ప్రభు కలిగిన మనస్సు. కారణం ఒకటే, ఆ పరలోక సంబంధి పోలిక ధరించుకుంటేనే నేను పరదేశికెళ్ళేది. లేదు, నాకు ఏ లక్షణాలు వద్దు, ఆ పరలోక సంబంధం కాదు, మట్టిలోంచి పుట్టాను కదా, ఇగో ఆదాములాగే బతికేస్తానంటే బతికేసే, ఆదాములాగే బతికేసే నువ్వు. ఆదాము గురించి రాయబడిన మాట ఏంటో తెలుసమ్మా? ఆదాము గురించి రాయబడిన మాట హోషేయ గ్రంథం 6:7లో ఉంటుంది. ఆదాము నిబంధన మీరాడని రాసి ఉంటుంది. హోషేయ 6:7లో ఉంటుంది. తర్వాత చూడండి, ఆదాము నిబంధన మీరినట్లు విశ్వాసఘాతకుడు అని రాస్తాడు అక్కడ. ఆదాము ఏం చేశాడు? నిబంధనను మీరాడు. ఇప్పుడు మట్టి నుంచి పుట్టిన ఆదాము నిబంధన మీరాడు. ఈరోజు మట్టి నుంచి పుట్టిన ప్రతి మనిషి నిబంధన మీరుతున్నాడు. అందుకే మీరు ఆదాము నుంచి పోలిక పుట్టారు కదా, కరెక్టే. కానీ రెండవ మనుషుడైన క్రీస్తు పోలికలోకి మీరు రావాలి. క్రీస్తు స్వరూపం మీకు రావాలి. క్రీస్తు యేసుకు కలిగిన మనసు మీరు కలిగి ఉండాలి. అప్పుడు ఆ పోలిక నిన్ను పరదేశికి నడిపిస్తుంది నువ్వు మరణించిన తర్వాత. మనందరికీ ఆధార్ కార్డులు ఎక్కడున్నాయి? మామూలుగా అడుగుతున్నానండి. ఆధార్ కార్డులు ఎక్కడుంటే అక్కడ, ఏ స్థలంలో ఉంటే అక్కడ. ఖచ్చితంగా అడ్రస్ కూడా మార్చుకున్నారా? అమ్మ మార్చుకుంటారు లేదా? అక్కడ ఉన్నోడిని ఒకప్పుడు గాజోగులు ఉంటే అడ్రస్ చేంజ్ చేసుకున్నాను నేను కూడా. ఎందుకంటే ఎక్కడుంటే అక్కడే. అంటే ప్రతి ఒక్కరికి ఒక ఆధార్ కార్డు, ఒక ఐడెంటిటీ కార్డు మనకు ఉంది. ఈరోజు మనందరి పౌరస్థితి ఎక్కడుందమ్మా? ఫిలిప్పి పత్రిక 3:20. ఫిలిప్పిలో ఉన్నామా? ఒకసారి 3:20 కూడా చదివేద్దాం. ఫిలిప్పి 3:20. ఫిలిప్పి 3:20. మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకమందున్నది అన్నాడు. అంటే మనం ఇక్కడ పౌరులం కాదా? పాటలు పాడుతారు, పరదేశులమును మేము పరదేశులమును యాత్రికులము. అంటే మేము ఈ దేశం కాదని మనం ఒప్పుకుంటున్నాం. కానీ ఆ పట్టుకెళ్తున్నప్పుడే పరదేశుల బదులు అదేనండి, పరదేశులము తర్వాత మళ్ళీ ఇక్కడే బతికేస్తుంటాడు. ఈ జీవితం కోసం పోరాటాలు, ఇక్కడ బతకడానికి తాపత్రయం. అదే మరి పట్టుకెళ్ళినప్పుడు బాగానే పాడావు, అక్కడ పాడుతామండి, అందరితో కలిపియాలి కదా గొంతు. నువ్వు ఇక్కడ వాడివి కాదంటున్నాడు. నీ పౌరస్థితి ఎక్కడట? ఐడెంటిటీ కూడా మనం ఎక్కడ ఉన్నాం? ఏ పౌరుడు నువ్వు? పరలోక పౌరుడివి. ఎందుకంటే ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నుంచి వచ్చింది కనుక ఆత్మ మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. అందుకే మొన్నైనది వెనకటి వలనే మట్టిని చేరుతుంది, ఆత్మ తాను దయచేసిన దేవుని వద్దకు చేరాలి. ప్రసంగి 12:7. అది వాస్తవం. ఎందుకంటే నువ్వు ఎక్కడ వాడువు కాదు, మన పౌరస్థితి పరలోకమందున్న క్లారిటీ ఇచ్చాడు. ఆ పౌరస్థితి పరలోకమందుంటే మరి పరలోకమందు నీ పౌరస్థితి ఉన్నప్పుడు పరలోక పౌరుడిగా నువ్వు బ్రతుకుతున్నావా? పరలోక పౌరుడిగా బ్రతుకుతున్నావా? భూ సంబంధిగా బ్రతుకుతున్నావా? అది ఆలోచన. కొలస్సి 3:1. కొలస్సి 3:1. కొలస్సి 3:1. 1-2. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, అమ్మ కిందన్న వాటిని వెతకడు అన్నాడా? పైనున్న వాటినే వెతకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వన కూర్చుండి ఉన్నాడు. 2-3. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టు కొనకుడి. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్నవాడు భూ సంబంధి, పరలోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకున్నవాడు పరలోక సంబంధి. మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకం. మరి అక్కడ పౌరుడు అయితే అమ్మ అక్కడలాగే నువ్వు ఆలోచించాలి, అక్కడలాగే నువ్వు బ్రతకాలి. కోర్స్ మనం భూమి మీద ఉన్నాం, కానీ అక్కడికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఇక్కడ సిద్ధపాటు కలిగి బ్రతకాలి. ఎలా మార్చుకోవాలి? నా జీవితాన్ని ఇంకా సరిచేసుకోవాలి. నా లోపాలు గ్రంథం చదువుతున్నప్పుడు, గ్రంథం మాట్లాడుతున్నప్పుడు దేవుడు నా లోపాలు నేను సరిచేసుకుంటాను, లేఖనాల వెలుగులో నా జీవితాన్ని చక్కదిద్దుకుంటాను. ఇది 2వ భాగం. 3 మనందరం కూడా మృతి చెందుతాం, ఒక రోజున చనిపోతాం. అయితే చనిపోయేసరికి నువ్వు ప్రభువులో ఉండి చనిపోయావా, లోకంలో ఉండి చనిపోయావా అన్నది కూడా ప్రాముఖ్యం. ఇప్పుడు సంఘానికి వచ్చి ఒక వ్యభిచారిగా, ఒక త్రాగుబోతుగా, ఒక తిరుగుబోతుగా చనిపోతే మనం ప్రభులో చనిపోయినట్టు చెప్పండి? అలాంటి వ్యక్తులు కూడా వెనకతల బ్యానర్ పెడతారు, మంచి పోరాటం పోరాడేటట్టు. ఏంటి తాగా? నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, నిజం చెప్తున్నాను, ఇది అబద్ధం కాదు. ఆయనేమో తాగి చనిపోయాడని తెలుసు, బ్యాక్ సైడ్ క్రైస్తవుడు కదా, బ్యానర్ పెట్టారు, ప్రభునందు మృతులు ధన్యులు అని ప్రకటన గ్రంథం 14-13 పెట్టారు. ఏం చెప్తాను వాక్యం? ఇప్పుడు అక్కడ ఎవరు వస్తే ఏం చెప్తారు వాక్యం? కాదు కదమ్మా, ఇది నవ్వుకుంటున్నాం. కానీ నిజంగా ఆలోచిస్తే అలాంటి ఏం చేశాడు? నేను మంచి పోరాటం పోరాడానా? లేదు. మంచి పోరాటం ఆయన డైలాగ్ అది, ఎవరిదో? పౌలు గారికి చెందింది. అది అందరూ పెట్టుకుంటాం, ఎందుకంటే బాగుంది కదా. ఏం పోరాటం పోరాడు?
మనం పెద్ద పెద్ద ఆయనలా పోరాటం చేయకపోవచ్చు. కానీ ప్రభు కోసం నువ్వు బ్రతికితే చాలు. అదన్నాడు దేవుడు. ప్రభు కోసం నువ్వు బ్రతికితే చాలు. ఎవరిని మోసం చేయకుండా, ఎవరికీ అన్యాయం చేయకుండా, దేవుడు ఏదైతే కోరుకున్నాడో ఆ జీవితం నీకొస్తే చాలు. అంతకన్నా మనం అపోస్తలుడైన పౌలు గారిలా నేను చేయలేకపోవచ్చు. నేను అలా ఉండలేకపోవచ్చు. అంత గొప్ప భక్తుడిలా కాకపోవచ్చు. కానీ ఒకటి మాత్రం వాస్తవం. నా జీవితాన్ని నేను మార్చుకున్నాను. నా జీవితాన్ని నేను సరిచేసుకున్నాను. ఖచ్చితంగా నువ్వు పరదేశకెళ్తావు. అందుకే మృతునందుని స్థితి ప్రభువులో చనిపోయావా? లోకంలో చనిపోయావా? అన్నది వ్యత్యాసం తెలుస్తది మీకు. ఆ చనిపోయిన వ్యక్తికి తెలుస్తది. ఆ చనిపోయేకి దగ్గరగా ఎవరైతే బ్రతుకుతున్నారో వాళ్ళకి కూడా తెలుస్తది. ఆ చనిపోయిన వ్యక్తి యొక్క కుటుంబానికి తెలుస్తది. ఆ చనిపోయిన యొక్క వ్యక్తి యొక్క సంఘానికి తెలుస్తది. ఎందుకంటే ఏం పోరాడాడు ఆయన అన్న విషయం ఖచ్చితంగా తెలుస్తది. కాపోతే ప్రభువులో మృతి పొందాడా లేదా అనేది గొప్ప విషయం. అయితే రాము గారి గురించి మాత్రం బ్రదర్ గాని ఎవరైనా నీకొచ్చిన తర్వాత నేను ఒక ఇద్దరు ముగ్గురు గురించి చెప్పమాట. ఆయన మంచి జీవితం జీవించాడు. మంచి నమ్మకంగానే బ్రతికి ఈ భూమిని విడిచిపెట్టారన్న మాటైతే ఆ సాక్ష్యం కలిగిన మాటైతే నేను విన్నాను. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం చదువుదామా? ప్రకటన 14:13 అంతటా ఎప్పటి నుండి ప్రభువునందు మృతునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట. అంటే ఇప్పుడు పరలోకానికి నడిపించేది ఏంటి? క్రియలు. ప్రతి వ్యక్తికి క్రియలు ఉంటాయి ఉండవా? ఖచ్చితంగా ఉంటాయి. మీరు చేసిన ప్రతి పని, దేవుని కోసం మీరు పడే తపన, దేవుని కోసం మీరు పడే ఆరాటం, దేవుని కోసం మీరు బ్రతికే బ్రతుకు, అన్నింటినీ త్యాగం చేసుకుని దేవుని కోసం మీరు చేసే ప్రతి కార్యం లెక్కించబడుతుంది. అంటే ఖచ్చితంగా మీ క్రియలు పరలోకానికి, అంటే నీకంటూ క్రియలు అంటూ ఉంటాయని చెప్తున్నారు. వారి క్రియలు వారి వెంట వస్తాయి. అయితే 2 రకాల క్రియలు ఉంటాయి. పరిశుద్ధులకు నీతి క్రియలు ఉంటాయి, పాపపు క్రియలు కూడా ఉంటాయి. నీతి క్రియలు ఉంటాయి, పాపపు క్రియలు ఉంటాయి. ప్రకటన గ్రంథంలో ఉన్నామా? 19వ అధ్యాయం 8వ వచనం. 19:8. ప్రకటన 19:8. మరియు ఆమె ధరించుకున్నట్టుకు ప్రకాశములను నిర్మములైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడును. ఆమె అంటున్నారు కదా, ఇక్కడ ఎవరో కాదు, సంఘం. ఆమె అని మాట్లాడుతున్నాడు కానీ అలంకార భాష. ఆమె అంటే ఇక్కడ పెండ్లి కూతురు. పెండ్లి కూతురు ఎవరో కాదు, ఎవరు? సంఘం. వధువు వరుడెవరు? యేసు ప్రభు. పెండ్లి కుమారుడు ఆయన. ఆమె అంటున్నాడు కదా, ఆమె అంటే ఇది సంఘం. ఆమె ధరించుకున్నట్టుకు ప్రకాశములు నిర్మములైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడును. ఆమెకి ఇయ్యబడ్డాయి అంటే సంఘానికి ఇయ్యబడ్డాయి. తర్వాత అవి పరిశుద్ధుల నీతి క్రియలు. అంటే పరిశుద్ధులకు ఏ క్రియలు ఉండాలని కోరుతున్నాడు దేవుడు? మీరు చేసే ప్రతి పని నీతిగా ఉంటుంది. పరిశుద్ధులు ఎప్పుడు నీతి క్రియలే చేస్తారు. ఈ నీతి క్రియలే ఒక రోజున నిన్ను పరలోకానికి నడిపిస్తాయి. విశ్రాంతి పొందుతున్నావు, వారి క్రియలు వారి వెంట వెళ్తున్నాయి. ఇంకోటి ఏమన్నాను? ఆ పాపపు క్రియలు. తిమోతికి రాసిన మొదటి పత్రిక. ఈ పాపపు క్రియలు ఎలా వెళ్తాయి? అది కూడా ఉంటాయి. 1 తిమోతి 5వ అధ్యాయం. 1 తిమోతి 5:24 చదువుదాం. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి. పాపాలు నడుస్తున్నాయట, కాళ్ళు నట్టున్నాయి. పాపాలకి కాళ్ళు ఉన్నాయి. పాపాలు నాకన్నా ముందుగా నడుస్తున్నాయట. అక్కడ చూడండి ఎలా రాశారు లిటరేచర్. మరికొందరి పాపాలు వారి వెంట వెళ్ళుచున్నవి. అంటే పాపపు క్రియలు కౌంట్ ఉంది, అలాగే పరిశుద్ధుల నీతి క్రియలు కౌంట్ ఉంది. ఒక రోజున పరలోకానికి నిన్ను నడిపించేవి నీ క్రియలే. ఇక్కడ ఉన్నటువంటి మనందరం అందుకే దేవుని కోసం చాలామంది ప్రయాసపడతారు. ఇటుకలు మోసే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి తెలిసింది అర్థం ఏంటో. ఇసుక మోసే వాళ్ళు ఉన్నారు, అంతేనా? దేవుని కోసం ధారాళంగా వెచ్చించే వాళ్ళు ఉన్నారు మీలో. ఎందుకు ఇవన్నీ కౌంట్ అవుతాయి. నీవు చేసే దేవుని కోసం చేసే ప్రతి పని నా కోసం చేసుకుంది కౌంట్ అవ్వదు. ఇప్పుడు నా భార్య కోసం కష్టపడుతున్నాను, నా పిల్లలు చదివించుకోవడం కష్టపడుతున్నాను, అందులో దేవుడికి ఏముంది? ఆయన కోసం నువ్వేం చేసావు? అంతే కదా. ఇప్పుడు ఇది నా కోసం, నీ బాధ్యత అది. నీ భార్యని పోషించుకుంటున్నావు, దేవుని కోసం నువ్వేం చేస్తావు? కౌంట్ అవ్వదు. నీ పిల్లల్ని పోషించుకుంటున్నావు, దేవుని కోసం నువ్వేం చేస్తావు? లేదు. దేవుని కోసం నువ్వేదైనా చేస్తావా అది కౌంట్ వస్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం. 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం. 2 కొరింథీ 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. ఆ క్రీస్తు న్యాయపీఠం ఆయన ఎదుట, ఆ రాజు ఎదుట నిలబడాలి. ఇంకో లైన్ కడతారు, ఇటు ఒక లైన్ కడుతుంటావు.
ఎందుకంటే మంచి క్రియలు చేసేవాళ్ళు ఉంటారు, చెడ్డ పనులు చేసేవాళ్ళు ఉంటారు. ఉంటారా ఉండరమ్మా? ఖచ్చితంగా. సామెతలు 15:3లో ఉంటుంది. ఆయన కన్నులట ఆయన ప్రతి వారి మీద ఆయన కన్నులున్నాయట. మంచి వారిని చూస్తున్నాయట. అంటే ఆయన చూస్తున్నాడు. చూస్తున్నాడంటే చూసి వదిలేడు. చూసి కౌంట్‌లో రాసుకుంటాడు. ఏ గ్రంథం ఉంది ఆయన దగ్గర? జీవ గ్రంథంలో మన పేరు. అలాగే మన ప్రతి గ్రంథం 2 గ్రంథాలు ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన రాస్తూ ఉంటాడు. మనం చేసే ప్రతి పని మంచివారిని చూస్తున్నాడు, చెడ్డవారిని చూస్తున్నాడు. ఒక రోజున క్రీస్తు న్యాయపీఠం మీద నడిపిస్తాడు. ఎందుకంటే ప్రతి మనిషి చేసే క్రియ దేన్ని బట్టి చేస్తాడు? శరీరం, దేహం. అందుకే దేహంతోనే జరిగించిన ప్రతి క్రియలకు లెక్క చెప్పాలని రాశాను ఇక్కడ. అవి మంచివైనా, చెడ్డవైనా. ఎందుకంటే ఒక రోజున నిన్ను నడిపించేవి క్రియలే. ఆ పరలోక విశ్రాంతి పొందుతున్నాను అన్నాడు కదా. ప్రభువునందు మృతులు ధన్యులు, అంతటా వారు ప్రయాసములు మాని విశ్రాంతి, వారి క్రియలు వారు వెంట వెళ్తున్నాయి. నువ్వు వెళ్ళేది ఎక్కడికి? పరిశుద్ధుల నీతి క్రియలు అయితే పరదేశికి వెళ్తావు, పాప క్రియలైతే పాతాళానికి వెళ్తాడు. ఇక్కడ ఒక మాట రాశాను నేను. మనిషి ఆలోచన ఎప్పుడు ఎలా ఉంటుందంటే మనిషి మనందరం సహజంగా ఎప్పుడు కూడా అవయవాలతో శరీరాన్ని ఎలా సుఖపెట్టుకోవాలని ఆలోచిస్తాడు తప్ప, ఈ శరీరం ఇచ్చిన దేవునికి నా అవయవాలు ఎలా ఉపయోగపడాలో ఎప్పుడైనా ఆలోచించామా? ఒక్కసారి మనందరం గుండెల మీద చేసుకొని ఈ శరీరంలో ఉన్న అవయవాలు ఉన్నాయి. ఈ అవయవాలతో నా శరీరాన్ని ఎలా సుఖపెట్టుకోవాలి? ఏం చూస్తే నా శరీరానికి సుఖం కలుగుతుంది? ఏ పని చేస్తే నా శరీరానికి సుఖాన్ని పొందుకుంటానని ఆలోచిస్తాడు తప్ప, ఈ శరీరాన్ని ఇచ్చిన దేవుడు ఈ అవయవాలతో ఏ పని చేసి ఆయన మహిమపరచాలి అన్న ఆలోచన చాలామందికి ఉండదు. ఒక్కసారి ఆలోచించండి మీరైనా. ఈ శరీరాన్ని ఎప్పుడు సుఖపెట్టుకోవాలి. సుఖమా? ఈ శరీరాన్ని ఇచ్చిన దేవుడికి ఈ అవయవాలతో ఏమైనా చేయగలుగుతున్నావా? ఒక్కసారి. అందుకే చాలాసార్లు అన్నాను, చదివి కళ్ళు గొంతలు పడాలి. గ్రంథం చదివి చెప్పి నోరు అరిగిపోవాలి. చాలామంది అంటారు, బ్రదరు ఎలా అరుస్తున్నారండి అంటున్నారు. మాట్లాడుతుంటా అరిగిపోనే అన్నాను. అంటే వాక్యం తెలిసిన తర్వాత అరిగిపోనే గొంతుకు అరిగిపోవాలి. అరిచి ప్రాణం పోద్దండి. పోనవ్వండి. ఒక ఆయన అన్నాడు, అంటే నా మీద సింపతితోనే చెప్పాడు. ఆయన తప్పుగా అంటలేదు, ఒక పెద్ద ఆయన. కాదు, ఎంతకన్నా ఎన్ని ప్రసంగాలను మాట్లాడుతావు, ఎన్ని రోజులను మాట్లాడుతావు, అరిగిపోద్ది గొంతుక, ఆయుష్కాలం తగ్గిపోద్ది. చచ్చిపోయిన బ్రదర్ పర్వాలేదండి, వాక్యం తెలిసిన తర్వాత. ఆయన కోసం గొంతుగా అరిగిపోయినా పర్వాలేదు. ఎందుకంటే శరీరము సుఖపెట్టుకోవడానికి కాదు కదా. శరీరం ఇచ్చిన దేవుడు నా ద్వారా, నా అవయవాల ద్వారా ఆయన మహిమపరచబడాలి. అదొకటే అర్థమైంది. అందుకే ఈ క్రియలన్నీ కౌంట్లోకి వస్తాయి. దేహంతో జరిగించిన ప్రతి క్రియకు లెక్క చెప్పాలి. జాగ్రత్తగా శరీరాన్ని ఎప్పుడు సుఖపెట్టాలని కాదు, శరీరాన్ని ఇచ్చిన దేవునికి నీ అవయవాలు వినియోగించండి. శరీరం ఇచ్చిన దేవులు కాళ్ళు తిరిగి మందిరానిక తిరగండి. నీ శరీరాన్ని ఎలా వాడుతున్నావు అని ప్రశ్న వేసి ఆపాను నేను. ఈరోజు మనందరం నా శరీరాన్ని సుఖం కోసమే వాడుతున్నానా, ఈ శరీర అవయవాలు దేవుని కోసం వాడుతున్నానా? కనీసం చివరిగా మొదట్లో చెప్పాను, పరదైసు, పాతాళము, మృతుల లోకం. అసలు పాతాళాన్ని తప్పించుకునే అవకాశం ఉందా? ఉంది. గ్రంథం స్పష్టం చేసింది. ఏ మనిషి అయినా, భూమి మీద పుట్టిన ప్రతి మానవాడు, 800 కోట్ల ప్రజలు ఉన్నారు ఈ రోజున సుమారుగా. ఈ 800 కోట్ల ప్రజలు పాతాళాన్ని తప్పించుకునే అవకాశం దేవుడిచ్చాడు. అయితే తెలుసుకునే వాళ్ళు తక్కువ మంది. 89వ కీర్తన దావీదు గారు రాసిన కీర్తనలో ఆయన ఏమంటాడో ఒక ప్రశ్న వేశాడు. దావీదు గారు ఏమని ప్రశ్న వేశాడంటే మనందరికీ చూడండి, 89వ కీర్తన 48వ వచనంలో ఈ ప్రశ్న ఇలా మాట్లాడతారు దావీదు గారు. 89వ కీర్తన 48. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? క్వశ్చన్ మార్క్. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? 2. పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు? బాగుంది ప్రశ్నలు. 2 ప్రశ్నలకి సమాధాన గ్రంథం చెప్పింది. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు అంటే మరణాన్ని చూడకుండా ఎవరు లేరు. ఖచ్చితంగా ఈ భౌతికమైన మరణం అందరూ చూస్తాం. ఖచ్చితంగా ఈ దేహాన్ని విడిచిపెట్టాలి. అయితే 2, పాతాళం యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకొనగలవాడు ఎవడు? ఖచ్చితంగా తప్పించుకుంటాడు. పాతాళం వశం కాకుండా ఎలా తప్పించుకోగలం? అంటే మత్తయి సువార్త 16:18లో పేతురుతో యేసుప్రభు వారు మాట్లాడుతూ ఉంటారు. చూడండి, మత్తయి సువార్త 16:18. మత్తయి సువార్త 16:18 యేసుప్రభు వారు పేతురుతో అంటూ, మరియు నీవు పేతురువు, పాట పాడుకుంటాం ఇది, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును,
పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నేను నీతో పేతురు, ఇగో ఈ బండను చూసావా, బండ మీద సంఘాన్ని కడతాను. అయ్యా, ఆ సంఘం ఏం చేస్తుందో తెలుసా? ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడి సంఘంలో చేరుతారో, ఏ రక్తంలో కడగబడి సంఘంలో చేర్చబడిన వారు నమ్మకంగా నాకు బ్రతుకుతారో, పాతాళము వారి ఎదుట నోరు మూసుకుని ఉండాలి అని అర్థం. పాతాళము వారి ఎదుట నోరు మూసుకుని ఉంటుంది, ఏమీ చెయ్యలేదు. వాస్తవానికి పాతాళం ఏం చేస్తుందో తెలుసమ్మా? పాతాళం ఉన్న స్వభావం, పాతాళం గురించి రాయబడిన మాట ఏంటంటే, ఎవరికైనా జబ్బు వచ్చింది అనుకోండి, ఎవరికైనా మరణం అంటే రోగంతో బాధపడుతున్న మంచం ఎక్కాడు అనుకోండి, అక్కడ మంచం కిందనే ఉంటుందట. అంటే అంత అంత దగ్గరగా రాశాడు దాన్ని. జబ్బు ఎందుకంటే మంచం ఎక్కాడంటే అర్థం ఏంటి? కొన్ని రోజుల్లో ఖాళీ చేసేస్తాడు అని చెప్పి వెయిట్ చేస్తుంటుందట. ఎప్పుడు చేస్తాడా, ఎప్పుడు పాతాళం తీసుకెళ్దామా అని. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో ఈ మాట ఉంది చూడండి. అంటే మంచం ఎక్కాడంటే పాతాళం రెడీ అయిపోద్ది. రీడు ఎప్పుడు వస్తాడు, ఇంకెన్ని రోజులు వెయిట్ చేస్తుంటుంది పాతాళం. కానీ క్రీస్తు సంఘములో, క్రీస్తుని నమ్ముకుని ఆ బండ మీద కట్టబడిన సంఘములో ఎవరైతే మీరు చేర్చబడ్డారో వాడికి పాతాళ లోక ద్వారములు ఏమీ చేయలేవు. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం, 6:8 ప్రకటన. అప్పుడు నేను చూడగా ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడిను, దాని మీద కూర్చున్న వాని పేరేంటి? పేరేంటి? మృత్యువు. మృత్యువు అంటే మరణం. అంటే వాడి పేరు మృత్యువు అట. తర్వాత పాతాళ లోకము వాణిని, పాతాళ లోకం వాళ్ళని ఏం చేస్తుంది? మృత్యువుని. అంటే ఎవరు చేస్తారా? పాతాళలోకం రెడీగా ఉంది చచ్చినోడిని మింగడానికి. అందుకే కదా పాతాళం అంటే అపరిమితమైన తన నోరు తెరుచుకొని, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 12లో ఉంటుంది. యెషయా 5:12లో పాతాళమట అపరిమితంగా నోరు తెరుచుకుని ఎవడొస్తాడా అని చూస్తుండే, ఎవరిని మింగుదునా అని చూస్తుంటుంది అది పాతాళం. చాలా క్లియర్గా రాశారు యెషయా గ్రంథం 5వ అధ్యాయం 12 నుంచి కిందకి బాగా ఉంటుంది అది. అంటే పాతాళం ఎవరు చనిపోతారని రెడీగా ఉంటుంది. కాబట్టి పాతాళాన్ని తప్పించుకునేవాడు ఎవరో అవకాశం ఇచ్చారు? ఈ బండ మీద నా సంఘమును కడతాను, పాతాళలో ఒక ద్వారములు దాని ఎదుట నిలువనేరు. కాబట్టి నమ్మకంగా దేవుని నమ్ముకున్నాం, క్రీస్తులోకి వచ్చేస్తాం, క్రీస్తు రక్తంలో కడగబడ్డాం. అయితే ఒకటి, నమ్మకంగా దేవునికి బ్రతుకుదాం. నువ్వు నమ్మకంగా బ్రతికితే పాతాళం నిన్నేమీ చేయలేదు. ఎందుకు చేయలేదు? చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. ప్రకటన గ్రంథంలో ఉన్నాం గనక 1:18 చదివి ప్రార్థన చేసుకుందాం. 1:18, నేను మొదటివాడును కడపటివాడును జీవించువాడును మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. యేసుప్రభు దగ్గర ఏ తాళపు చెవులు ఉన్నాయి? మీ ఇంటి తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయి? మీ దగ్గర ఉన్నాయమ్మా? అయితే మీరు వెళ్ళినంత వరకు వెయిట్ చేయాల్సింది. ఎవరు వెళ్ళలేరు లోపలికి, ఎవరు వెళ్ళలేరు, ఎందుకంటే మీరు ఓపెన్ చేయాలి. ఇప్పుడు పాతాళం తాళపు చెవులు నేను నమ్ముకున్న యేసుప్రభు దగ్గర ఉంటే నేనెందుకు వెళ్తాను, మీరెందుకు వెళ్తారు? పాతాళంలో ఒక తాళపు చెవులు యేసుప్రభు దగ్గర ఉన్నాయి అంటే ఆయనే పంపిస్తాడు. ఈడు కాదు, ఇన్నేసాను పాతాళంకి వెళ్ళండి, వాళ్ళు కాదు, వాళ్ళు బాగానే బ్రతికారు, వాళ్ళు వెళ్ళరు అంటే ఆయన చేతిలో ఉన్నాయంటే మీరు ఆలోచించండి, సాదృశ్యంగా ఆలోచించండి. పాతాళం తాళపు చెవులు ప్రభువు దగ్గర ఉన్నాయి. ఆయన ఎవరినైనా పంపించగలడు, ఎవరినైనా పాతాళం తప్పించగలడు. ఆ బండ మీద కట్టుకున్న సంఘంలో మనం కూర్చున్నాం ఈ రోజున. అంత గొప్ప సంఘంలో కలిగి ఉన్న మనము మరణం వరకు కూడా నమ్మకంగా బ్రతుకుదాం. ప్రకటన 2:10లో చెప్పినట్టు, ప్రకటన 2:10లో మరణం వరకు నమ్మకంగా బ్రతుకు, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేద్దాను. కాబట్టి మరణము పరదైసు, పాతాళము. మృతుల లోకంలో 2 భాగాలుగా, ధనవంతుడు వెళ్ళిన స్థలం మనకు తెలుసు, లాజరు వెళ్ళిన స్థలం మనకు తెలుసు. కాబట్టి ఈ పాతాళాన్ని తప్పించుకునే పరిస్థితులు ఉన్నాయి. అయితే ఒకటి, పాతాళాన్ని తప్పించుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. అది ఎలా అంటే, ఆదాము సంబంధంగా నువ్వు పుట్టావు, భూ సంబంధిగా పుట్టావు, మట్టిలోంచి పుట్టావు. కానీ పరలోకం నుంచి ఒక ఆయన భూమి మీదకి వచ్చాడు, నీకోసం ప్రాణం పెట్టాడు, నీకోసం త్యాగం చేశాడు. అలాంటి పుట్టినవాడు యేసుప్రభు అయితే ఆ పరలోక సంబంధి పోలికలో కూడా నువ్వు ధరించుకోవాలి. ఆ పోలిక కొన్ని మాటలు ఇక్కడ రాసుకున్నాం. ఈరోజు ఈ భూమి మీద మనం బ్రతుకుతున్నాం కాబట్టి, కానీ మన ఆధార్ కార్డు ఎక్కడ కాదు, మన పౌరస్థితి పరలోకమందు ఉంది. కాబట్టి ఈ లక్షణాలు కనుక నీలో ఉంటే దేవుడు చూస్తాడు, పరలోక సంబంధిగా నువ్వు బ్రతుకుతున్నావని దేవుడు గుర్తిస్తాడు. 2, నువ్వు చేసే ప్రతి పని కౌంట్లోకి వస్తుంది. పరిశుద్ధుల నీతి క్రియలు వస్తాయి, పాపపు క్రియలు కూడా లెక్కలోకి వస్తాయి. అయితే ఒకటి, శరీరాన్ని ఇచ్చిన దేవుడికి ఎప్పుడు శరీరంతో, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, శరీరంతో ఎప్పుడు పాపం చేయడానికి సాహసించద్దు. శరీరంతో ఎప్పుడు యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన నువ్వు మరలా పాపం చేయడానికి ఎప్పుడు సాహసించద్దు. శరీరాన్ని ఎప్పుడు సుఖపెట్టుకోవడానికి కాదు, శరీరాన్ని దేవుని పని కోసం వాడండి. దేవుని పని కోసం వాడుదాం మనం. అప్పుడు ఖచ్చితంగా
నీకు పరదేశంలో ఉంటావు. చివరిగా బండ ఎదుట నిలబడినవాడు, బండ మీద ఉన్నవాడు పాతాళం ఏమీ చేయలేదంటున్నాడు. యేసుప్రభుని అందరూ నమ్ముకున్నాం ఇక్కడ సుమారుగా. పిల్లల్ని పక్కన పెడితే అందరూ క్రీస్తు రక్తంలో కడగబడ్డాం. అయితే ఒకటి, నేను ఖచ్చితంగా కన్ను మూస్తే పరదేశంలో ఉండాలి. పరదేశంలో ఉండాలి. ఆ గురి, ఆ గమ్యము, ఆ ఉద్దేశము, ఆ లక్ష్యము మనందరము కలిగి ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా నేను వేడుకుంటూ, మిమ్మల్ని అందరినీ కూడా అవకాశం ఇచ్చినటువంటి దేవునికి, అలాగే స్థానిక కుటుంబానికి మరొకసారి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ ప్రభుపేట వందనములు.